Of course, మీరు it is amazing to see Dilip garu, మీరు వరంగల్ నుంచి how you evolved into a national figure now, international figure actually, to be honest, because India's fielding coach అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ టీమ్స్ అందరికీ వాళ్ళ మీరు సుపరిచితులు. How did your journey start, sir? అది యాక్చువల్లీ ఛాలెంజింగ్ లాట్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండే. యాక్చువల్లీ నేను వరంగల్లో పుట్టాను, బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లో ఉండే. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. కాకపోతే ఎర్లీ ఏజ్లో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయింది when I was 6 years. సో దానిలో ఏంటంటే మా ఫాదర్ కూడా హీ డజంట్ హ్యావ్ ఎనీ స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఇట్ మన జనరల్ ఫ్యామిలీ లాగా ఇట్లా గవర్నమెంట్ జాబ్, ఇంజనీరింగ్ ఎంసెట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని హీ నోస్ ఓన్లీ దాట్ ప్రాసెస్. ఐ డోంట్ బ్లేమింగ్, ఎందుకంటే ఆయన ఎక్స్పోజర్ అంతనే ఉండే. సో అండ్ ఫైనాన్షియలీ కూడా we were not that strong where I would overtake things. సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్ వేర్ ఐ యూస్ టు, నాకు ఇంట్రెస్ట్ ఉండే, ప్లస్ ఆయన ప్రెజర్కి నేను చదువుకుంటుండే. దెన్ ఐ యూస్ టు ప్లే టెన్నిస్ బాల్, క్రికెట్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. అన్ని స్పోర్ట్స్ ఆడేవారు. స్కూల్లో ఉన్నప్పుడు నేను జావ్లిన్ ఆడినాను, బేస్బాల్ ఆడినాను. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అండి. కానీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సో నేను టెన్నిస్ బాల్తో ఆడి ఐ స్లోలీ ఫౌండ్ అవుట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ దిస్. సో ఏం చేశానంటే ఐ కుడెంట్ ఎఫర్ట్ ఫైనాన్షియలీ. సో 10th వరకు వెయిట్ చేశాను. 10thలో మంచిగా ఉండే. దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఇంటర్మీడియట్లో I took some tuitions in the evening. I used to get some money. అండ్ అదే తీసుకెళ్ళి నేను కోచింగ్ అకాడమీలో చేస్తాను. ట్యూషన్లు చెప్పి మీరు కోచింగ్ అకాడమీ కట్టారు. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ లైక్, నేను దేనికైనా ఇస్తాను కానీ స్పోర్ట్కి ఇస్తాను. దట్ వాజ్ హిస్ మైండ్ సెట్. అంటే అసలు నమ్మకం ఉండేది కాదు కదా. నమ్మకం అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా లేదు. ఎందుకంటే ఫ్రమ్ ద పీపుల్ హీ నోస్ ఇన్ మై ఫ్యామిలీ నో వన్ హాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ స్పోర్ట్స్. అంటే జాబ్ వస్తుందా, మళ్ళీ ఏమైపోతావు, చదువు ఇది లేక ఎలా, హౌ విల్ యూ సస్టైన్, ఇవే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అప్పుడు జాయిన్ అయ్యాను. So then I represented state in 1-2 years. Then that tuition was only for my paying the bill. Dan tarvata then I continued my studies and I also played at good level. Dan tarvata then in 2004 oka coaching course ochindi. Then I wrote for my knowledge, just to improve my knowledge kosam emana nem manchi cricketer aithe emana kotta ideas vastayi ani I just wrote. So dantlo nenu top 3 lo unde. So ఇది ప్రాసెస్లో ఏంటంటే నేను ఆడేటప్పుడు కూడా చిన్న బాబులకు ఉంటే నాకింగ్ చేపిస్తాను. ఐ యూస్ టు ఎంజాయ్ దెమ్, వాళ్ళు మంచిగా చేస్తున్నారు. సో తర్వాత ఏమైందంటే నెక్స్ట్ 3-4 years పర్ఫామ్ చేసినా కానీ ఫర్ వేరియస్ రీజన్ నా సెలెక్షన్ కాకపోయారు కల్లా. దెన్ ఐ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్ నా లైఫ్లో. ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ప్రెషర్, ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, పైసలు అది ఇది అని, వేర్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్. ఇన్ బిట్వీన్ ఏమైందంటే అప్పుడు నేను ఆలోచన ఏం చేయాలి. సో ఇన్ 2007 ఐ రోట్ మై level 2 ఎగ్జామ్. మా కోచింగ్లో 1, 2, 3 ఉంటుంది, ఇండియాలో 3 హైయెస్ట్. 2007 చేశాక దెన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ హెచ్సి అకాడమీ హైదరాబాద్. 2007లో వచ్చింది. దే యూస్ టు పే మీ సమ్ నామినల్ మనీ, బట్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో అలా అయిపోయాక నేను ఐ యూస్ టు ప్లే ఫర్ డెక్కన్ క్రానికల్ టీమ్. మీరు ఇలా క్రికెట్లోకి వచ్చేస్తుంటే మరి డాడ్ ఏమన్నారు? ఆబ్వియస్లీ ఇంట్లో ఆబ్వియస్లీ ఎప్పుడు ప్రెషర్ ఉంటుండే. అప్పుడు కూడా ఎందుకంటే ఏం చేస్తున్నాం, ఎందుకంటే స్టిల్ ఫైనాన్షియలీ మనం ఏం చేసలేం, వాళ్ళకి స్పోర్ట్తో సంబంధం లేదు కదా. ఇట్ వాస్ అ బిగ్ లాంగ్ జర్నీ, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో దానివల్ల ఏంటంటే 2007 నుంచి అలా చేసుకొని 2009లో డెక్కన్ క్రానికల్ హ్యాస్ బై డెక్కన్ చార్జర్స్ టీమ్ ఇన్ IPL. సో అప్పుడు నాకు ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చింది విత్ దాని టీమ్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ ఫర్ మైక్ యంగ్ అండ్ ట్రెవర్ పెన్నీ ఉండే ఆ 2 years. సో నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకపోయినా ఆ ఎక్స్పోజర్ ఆ ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై కోచింగ్లో చాలా వచ్చింది నాకు. సో ఈ సైమల్టేనియస్లో నేను 2010లో level 3 కంప్లీట్ చేశాను. సో నాకు ఈ 2009 నుంచి 2019 వరకు NCA ప్రతి ఇయర్ నాకు జోనల్ క్యాంప్ అండర్ 16, అండర్ 19 ఉమెన్స్ ఏదో క్యాంప్ ఇచ్చేటోళ్ళు. ప్లస్ HCAలో నాకు అండర్ 14 నుంచి రంజీ ట్రోఫీ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్గా చేశాను. సో NCA ఎక్స్పోజర్, ఇక్కడ HCA ఎక్స్పోజర్ రెండు కలిపి గుడ్ 12 years ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే నా ఫస్ట్ బ్రేక్ త్రూ 2017లో వచ్చింది. అప్పుడు ఇండియా ఏకి బంగ్లాదేశ్కి జిమ్ఖానా గ్రౌండ్లో మ్యాచ్ ఉంది. సో దానికి అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ BCCI నేను వేసుకోగలిగాను. సో దట్ వాజ్ హ్యాపీ మూమెంట్. బట్ 2019లో ఇండియా ఏ చేశాను సౌత్ ఆఫ్రికాతో. ఆ పీరియడ్లో ఇలా జర్నీ స్టార్ట్ అయ్యి 2019లో ఇంటర్వ్యూ వచ్చింది. ఐ జస్ట్ అటెండర్. నేను ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఫర్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ అనే. ఓకే. నేనేం చేస్తానంటే ఉట్టి నా ఎక్స్పీరియన్స్ కోసం వేస్తామని నార్మల్గా నేను పెట్టాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ ఎండెడ్ అప్ బీయింగ్ 3rd ఇన్ ఇండియా.
దాని తర్వాత 2021లో మళ్ళీ వచ్చింది 2 years తర్వాత నేను అప్లై చేసి ఐ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా. అలా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఏమైందంటే దేవర్ 2 teams. ఒకటి ఇంగ్లాండ్లో ఉండే, ఇంకో టీం రాహుల్ ద్రావిడ్ అండర్ రాహుల్ ద్రావిడ్ శ్రీలంకలో ఆడి. దట్ వాజ్ మై అఫీషియల్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫస్ట్ జెర్సీ వేసుకోగలిగాను. హౌ డిడ్ యూ ఫీల్? నాకు ఈ రోజు కూడా గుర్తుంది, 18th June 2021 శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో నా ఇండియా డ్రెస్ వేసుకొని చూస్తుంటే ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్ సంథింగ్ ఇన్ లైఫ్ అని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఇండియా వేసుకున్నందుకు ప్రౌడ్ అంది. ఒకప్పుడు ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా అది చాలా డిస్టెన్స్ దూరం అనిపించింది. ఇప్పుడు మన చెస్ట్ మీద ఉంటారు కదా, ఇట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. వెరీ వెరీ ఐఎమ్ షూర్. ఎన్ని దాటుకుంటూ వచ్చి అందులో క్రికెట్ ఎక్స్పోజర్ బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో తప్ప ఎంకరేజ్ చేయరు. చేసినా ఈవెన్ అదర్వైజ్ కన్వెన్షనల్ రూట్లోకి వెళ్ళిపోమని చెప్తారు పేరెంట్స్ అందరు. అది న్యాచురల్గా, ఎందుకంటే ఐ కాంట్ బ్లేమ్ మై ఫాదర్ ఆల్సో. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి, ఆయనకున్న ఎక్స్పోజర్, దే ఫీల్ దట్ దిస్ ఈజ్ అ మోర్ సెక్యూర్ వే. అంతే కదా. అండ్ బ్రేక్ ద చైన్ లాగా నేను కొంచెం బ్రేక్ చేశాను. దానివల్ల ఏమైందంటే టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ 80% ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై ఓన్ మా రిలేషన్లో దే ఆర్ రెడీ టు సెండ్ దేర్ కిడ్ టు స్పోర్ట్స్. మిమ్మల్ని చూసాక సక్సెస్ అయ్యారు కాబట్టి ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు ఇన్స్పైర్ సచ్ అ థాట్ ఇన్ దెమ్. బట్ మనకు అపిటైట్ ఉందండి అంటే నేషనల్ లెవెల్లో మన భారతదేశంలో స్పోర్ట్స్ ప్లేయర్స్ అవ్వడానికి అంత మనం పెంచి పోషించి పిల్లల్ని పంపించిన అంత వైడ్ క్యాన్వాస్ అండ్ అపిటైట్ ఉందంటారా? ఇప్పుడు 100% ఉంది. క్రికెట్లో ఎస్పెషల్లీ 100% ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్. ఇప్పుడు నాకు 16 years అయింది నేను నా ఫ్రూట్ తినడానికి. ఆ రూట్కి మనం నీళ్లు పోయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, లాట్ ఆఫ్ పర్సివరెన్స్. అవును. అండ్ ఇన్ స్పోర్ట్ యూ విల్ సీ లాట్ మెనీ బ్యాడ్ డేస్ దెన్ గుడ్ డేస్. అవును. హౌ యూ సస్టైన్ దోస్ బ్యాడ్ డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పీరియడ్ సస్టైన్ అయితే డెఫినెట్లీ నా ఉద్దేశంలో హార్డ్ వర్క్ చేసినోనికి నీకు ఆపర్చునిటీ కొంచెం లేట్ రావచ్చు, కానీ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్తో దిలీప్ గారు, మీరు ఇన్ని దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక ఫుల్గా నాటుకుపోయి ఇంత మీకు ఇప్పుడు అందరూ చూడండి ఎంతమంది ఫ్యాన్స్ మీకు ఏర్పడుతున్నారో. సో మీ దృష్టిలో మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు, ఇప్పుడు కోహ్లీ గారి స్ట్రాటజీ కావచ్చు, హౌ డస్ ద వరల్డ్ సీఎస్ ఇన్ జనరల్? వరల్డ్ క్రికెట్ టీమ్స్ని వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ డూ దే హ్యావ్? వాట్ డూ దే ఫీల్ అబౌట్ అస్? We in last 3 years of my journey, we were world number 1 in all formats. All. Test, one day, T20. సో అక్కడే చెప్తుంది ఏంటంటే we dominated all over. ఎవ్రీవేర్. ఖతర్ అసలు వణుకేమో అందరికి. మనం డామినేట్ చేస్తాం అన్ని ఫార్మాట్స్. రెస్పెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ద వే వీ ప్లే అండ్ మనం కంట్రీకి ఆ ప్యాషన్ అనేది మీరు చూడొచ్చు కదా. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీరే చూస్తారు హౌ మచ్ డియర్ ఇట్ వాస్ విన్ ఎ వరల్డ్ కప్ టు ఇండియా అనేది అన్ని ప్లేయర్స్లో చూసారు మీరు. సో రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంది అండ్ వీఆర్ డామినేటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు అందరు మిస్ అయ్యింది ఏంటంటే అందరూ వరల్డ్ కప్ గురించే మాట్లాడతారు. మనం ఒకటే గెలిచినాం 14 years తర్వాత. కాకపోతే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక తీరండి, మనం WTCలో ఫైనల్ ఆడాం, T20 2022లో సెమీఫైనల్ ఆడాం, వన్ డే వరల్డ్ కప్లో ఫైనల్ ఆడాం, ఇది గెలిచాం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఎండింగ్ అప్ ప్లేయింగ్ ఆన్ ఫైనల్. అంటే వీఆర్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ఫర్ లాంగర్ పీరియడ్. సో ఫైనల్స్ కి వరకు రావడం అంటేనే పెద్ద అచీవ్మెంట్. సో దట్ మీన్స్ కన్సిస్టెంట్. ఒక ఫార్మాట్ ఒక టోర్నమెంట్ కాదు, కన్సిస్టెంట్ గా అన్ని టోర్నమెంట్లు అన్ని ఫార్మాట్లు మనం ఫైనల్ వరకు వెళ్తున్నామంటే that consistency shows that how we are dominating in all formats. No, yeah, it makes sense. మీరు అన్న అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ సౌండ్ అండ్ అందుకే కదా ఈ ఫీల్డింగ్ మెడల్ కూడా కొంచెం మీరే డిఫరెంట్ గా. సో నాకేమనిపించిందంటే ఒక ఫీల్డింగ్ మెడల్ తీసుకొచ్చి ఫీల్డింగ్ మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని మనం ప్రాపర్గా ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత, ఎస్పెషల్లీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా. సో నేను ఆలోచించారు, ఐ థాట్ సంథింగ్ వీ నీడ్ టు బ్రింగ్ అప్ టు ఎంకరేజ్ దెమ్. రైట్. అప్పుడు ఏమైందంటే ఇట్ వాజ్ క్రెడిట్ టు ద ప్లేయర్స్. ఇప్పుడు మనం ఎన్నో సలహాలు తీసుకొస్తాం, అన్ని చేస్తాం. ద వే ప్లేయర్స్ రిసీవ్డ్ వాస్ వాట్ డిడ్ దే సే అండి? రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ వాట్ వాస్ దేర్? దే ఆర్ థ్యాంక్స్ టు కెప్టెన్ అండ్ హెడ్ కోచ్, దే టోల్డ్ దట్ ప్లీజ్ గో అహెడ్ విత్ యర్ ఐడియా అండ్ థ్యాంక్స్ టు ద ప్లేయర్స్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే ఐడియాని వాళ్ళందరూ మంచిగా తీసుకున్నారు కాబట్టి దే వాంట్ ఇట్. ఎట్లా అయిపోయిందంటే యూ కెన్ సీ ద టీవీ ఇన్ వన్ డే వరల్డ్ కప్, పీపుల్ వేర్ సిగ్నలింగ్ ఆఫ్టర్ ద టేకింగ్ క్యాచ్. అంటే దానికి పీపుల్ వాంటెడ్ ఇట్.
కరెక్ట్. కొన్ని సో దానివల్ల ఏమైందంటే అపార్ట్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇంకోటి అప్రిసియేషన్ చేసే ఛాన్స్ వచ్చింది, మెడల్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇట్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది మీడియా ఆల్సో, మీడియా అండ్ ఫ్యాన్స్ వాళ్ళంత మంచి రిసీవ్ తీసుకున్నారు కాబట్టి ఈ పాపులారిటీ దానికి వచ్చింది. ఖచ్చితంగా ఐ థింక్ అన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ క్రికెట్ చాలా ఇంపార్టెంట్ అనే ఒక సమాన పరిస్థితి తీసుకురావడంలో మీలాంటి కోచెస్ అండ్ మీలాంటి ప్లేయర్స్. కానీ దీనివల్ల నాకు నేర్చుకుంది ఏంటంటే సమ్ టైమ్స్ డూయింగ్ ద స్మాలెస్ట్ థింగ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద గుడ్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ డన్, మీరు అప్రిషియేట్ చేసినప్పుడు అది దానికి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ నేను చెప్పాలంటే ఆ మెడల్ నేను చేసింది అది. కాకపోతే ఏంటంటే బికాస్ నేను ఫీల్డింగ్ కోచ్ కాబట్టి దాంట్లో స్పెసిఫిక్ ఏరియాలు కొంచెం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇచ్చినందుకు ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్.